వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్. అండ్ ఈ వీడియోలో అయితే ఐనాక్స్ విండ్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాము. అండ్ ఐనాక్స్ విండ్ లిమిటెడ్ ఆల్మోస్ట్ ఇయర్ 400% పైగా పెరిగిన స్టాక్ ఇది. అండ్ చూడండి, లాస్ట్ 6 months నుంచి 120% పెరిగింది స్టాక్ అయితే. ఈవెన్ లాస్ట్ 1 month నుంచి పెద్దగా రిటర్న్స్ అయితే ఏమి లేవు. బట్ ఫ్యూ డేస్ నుంచి అయితే స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండింగ్ అయితే కనబడుతుంది. అండ్ లాస్ట్ 5 years నుంచి స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే క్లియర్ అప్ ట్రెండ్ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ ఫర్దర్గా ఐనాక్స్ విండ్కి సంబంధించి కేర్ ఏ రేటింగ్ అయితే ఇచ్చారు ఫర్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్కి. అండ్ ఇదొకటి డెఫినెట్గా పాజిటివ్ అని చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ కంపెనీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్, రోబోస్ట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్, ఆర్డర్ బుక్ అండ్ మైక్రో టెల్విన్స్, వీటన్నిటి రీజన్స్ రీత్యా కేర్ అయితే ఏ రేటింగ్ ఇచ్చింది ఐనాక్స్ విండ్కి సంబంధించిన బ్యాంకింగ్ ఫెసిలిటీస్కి. అండ్ ఫర్దర్గా ఐనాక్స్ విండ్కి ఈ ఇయర్ ఇంకొక గుడ్ న్యూస్, బోనస్ షేర్స్ అయితే ఐనాక్స్ విండ్ ఇష్యూ చేయనున్నారు. అండ్ దానికి స్టాక్ అయితే ఎక్స్ బోనస్లో ట్రేడ్ అవ్వనుంది సూన్. సో దట్ ఈస్ 25th May 2024 స్టాక్ అయితే ఎక్స్ బోనస్లో ట్రేడ్ అవ్వనుంది. అండ్ బోనస్ షేర్స్ రేషియో అనేది 3:1, అంటే 3 బోనస్ షేర్స్ ఫర్ ఎవ్రీ 1 ఎగ్జిస్టింగ్ ఫుల్లీ పేడ్ అప్ ఈక్విటీ షేర్స్ ఓన్ చేసిన వారికి అయితే వస్తాయి. సో ఇదొకటి ఐనాక్స్ విండ్ ఎనర్జీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో దట్ రిటైల్ పార్టిసిపేషన్ అయితే ఈ స్టాక్లో పెరుగుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్లో చాలా స్టాక్స్ అప్ ట్రెండింగ్లో ఉన్నాయి, లైక్ సుజ్లాన్ ఎనర్జీ కానీ, వ్యారీ రెన్యూవబుల్స్ కానీ. అండ్ రీసెంట్ టైంలో వ్యారీ రెన్యూవబుల్ స్టాక్ అయితే చాలా మటుకు ఫాల్ అయింది. బట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో వ్యారీ రెన్యూవబుల్స్ మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది. సో హోప్ఫుల్లీ ఈ స్టాక్ కూడా మనకి టెక్నికల్గా కూడా అలానే కనబడుతుంది. అండ్ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము ఐనాక్స్ విండ్ లిమిటెడ్ది. ఐనాక్స్ విండ్ లిమిటెడ్ ఎలాంటి ఫైనాన్స్ పోస్ట్ చేసింది రీసెంట్ టైంలో, అండ్ సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. అండ్ ఐనాక్స్ విండ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఐనాక్స్ గ్రూప్. అండ్ విండ్ టర్బైన్ జనరేటర్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ విండ్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ సర్వీసింగ్లో అయిన ఐపీపీఎస్, మిగతా యూటిలిటీస్, పిఎస్యూస్, కార్పొరేట్స్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్కి అయితే వీళ్ళు సర్వీసెస్ని అందిస్తున్నారు. అండ్ ప్రస్తుతానికి ఐనాక్స్ విండ్ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 19,723 crore ఉంది. కరెంట్ ప్రైస్ ఈజ్ అరౌండ్ 605 దగ్గరగా స్టాక్ ఈస్ ట్రేడింగ్. 52-week లో అండ్ 52-week హై ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 6 times పెరిగింది 52-week లో నుంచి స్టాక్ అయితే. బుక్ వాల్యూతో పోల్చుకుంటే నాట్ ఎక్స్పెన్సివ్ ఈ స్టాక్, FE10 కలిగిన స్టాక్ ఇది. అండ్ లెటస్ లుక్ ఇంటూ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. సో కంపెనీ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ సేల్స్లో హయ్యెస్ట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. సో హయ్యెస్ట్ సేల్స్ ఈ మార్చ్ క్వార్టర్లో కంపెనీ పోస్ట్ చేసింది, దట్ ఈస్ 528 crore. సీక్వెన్షియల్గా చూసినా, ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద చూసినా హైయెస్ట్ సేల్స్ వచ్చాయి ఇక్కడ. నెట్ ప్రాఫిట్ చూస్తే కంపెనీ ఈజ్ టర్నింగ్ ప్రాఫిటబుల్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ లాస్ మేకింగ్ నుంచి ఒక ప్రాఫిటబిలిటీలోకి అయితే కంపెనీ టర్న్ అయింది. ప్రస్తుతానికి అయితే కంపెనీ 37 crore పోస్ట్ చేసింది ప్రాఫిట్స్. సీక్వెన్షియల్గా 2 crore ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక హైయెస్ట్ సేల్స్ ఈ మార్చ్ 2024లో కంపెనీ పోస్ట్ చేసింది, దట్ ఈస్ 1,743 crore సేల్స్ వచ్చాయి. ఇది హైయెస్ట్ సేల్స్ అని చెప్పొచ్చు రీసెంట్ ఇయర్స్ నుంచి చూస్తే కనుక. ఆఫ్టర్ 2020లో తర్వాత ఇది హైయెస్ట్ సేల్స్ కంపెనీ రికార్డ్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ ఓవరాల్గా FY 2024లో లాసెస్ చాలా మటుకు తగ్గించుకుంది కంపెనీ, కేవలం 53 crore లాస్లో మాత్రమే ఉంది. బట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంపెనీ అయితే లాస్ మేకింగ్, 2000 ఫ్యూ ఇయర్స్ నుంచి కంపెనీ అయితే కంప్లీట్లీ లాస్ మేకింగ్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కంపెనీ ప్రాఫిటబుల్గా టర్న్ అయితే డెఫినెట్గా ఐనాక్స్ విండ్ లిమిటెడ్ నుంచి అయితే ఇంకొక మల్టీబ్యాగర్ స్టాక్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపెనీ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ ప్రైస్ కానీ రిమార్కబుల్గా అయితే ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్ వాటా 50%, 52% ఉంది. అండ్ ఈ స్టాక్లో రీసెంట్ క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్స్ 10.16% ఇన్వెస్ట్ చేసాయి, FIs 9.47% ఇన్వెస్ట్ చేసాయి, జనరల్ పబ్లిక్ 27% వాటా ఉంది. FIs వాటా చూస్తే కనుక FIs రీసెంట్గా వాటా అయితే పెంచుకుంటూ పోతున్నారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వాటా పెంచుకుంటున్నాయి. సో ఫర్దర్గా ఇట్ ఇండికేట్స్ స్ట్రాంగ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఉంది, FI వాటా ఉంది. అండ్ ఐనాక్స్ విండ్ లిమిటెడ్కి డెఫినెట్గా ఒక వెరీ గుడ్ ఆర్డర్ బుక్ ఉంది కాబట్టి హోప్ఫుల్లీ స్టాక్ ప్రాఫిటబిలిటీలోకి టర్న్ అయింది, టర్న్ అరౌండ్ స్టేజ్లో ఉంది కంపెనీ. అండ్ ఇక్కడ నుంచి కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరిగితే ఇట్ కెన్ బి ఏ మల్టీబ్యాగర్ పొటెన్షియల్ స్టాక్ లాంగ్ టర్మ్లో. అండ్ దిస్ ఇస్ అబౌట్ ఐనాక్స్ విండ్ లిమిటెడ్, ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.